ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. మీరు దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? లేక ఏదైనా దిగులు, ఏదైనా భయముతో నీవు జీవిస్తూ ఉన్నావా? అవును, పుట్టినప్పటి నుండి కూడా దినములు గడుస్తూ ఉంటే నూతనంగా క్రొత్తగా భయములు కూడా పుడుతూనే ఉంటాయి. ఈ లోకంలో అన్నీ కూడా మనల్ని భయపెట్టేవే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి అయ్యేంతవరకు కూడా భయమే. రాత్రి అయితే ఉదయం వరకు భయమే. ఈ విధంగా మనుషులమైన మనము ఎప్పుడు అనేక భయములతో దిగులు పడుతూనే ఉంటామని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఉదయాన్నే తన మాటతో మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని మాటను రిసీవ్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ ప్రతి సమస్యను నాకు తెలియచేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సమస్యలన్నిటిని కూడా సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనపై ఆధారపడండి. మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించండి. ఈ వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థించేద్దాం. మన సహోదరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన దగ్గర నుండి కార్యాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రార్థనలో పోరాడండి, విజయాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. ఈరోజు ఉదయాన్నే దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లేవగానే నీవు దేనిని గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావు? నీ శరీరంలో ఉన్న ఏదైనా నొప్పిని గురించి భయపడుతున్నావా? ఇదే భయంకరమైన వ్యాధో, ఈ సిమ్టమ్స్ అన్నీ ఆ విధంగానే ఉన్నాయని భయపడుతున్నావా? నేను ఎలా ఉంటానో, నా కుటుంబం ఎలా ఉంటుందో, నేనేమైపోతానో అని సాతాను చెబుతున్న అబద్ధాలను విని భయపడుతున్నావా? చూడండి, దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంది, భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి అని. కీర్తనలు 53వ అధ్యాయము 5వ వచనంలో. కాబట్టి భయపడవలసిన అవసరం లేని చోట సాతాను చెప్పే అబద్ధాలను విని భయపడకండి. ఈరోజు దేవునికి సెలవిస్తున్నారు, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతున్నాను. నిజంగా మనం ఆరాధిస్తున్న ప్రభు బ్రతికి ఉన్నవాడు. ఆయన మృతుడైతే మనం భయపడాలి. ఆయన మృతుడు కాదు, సజీవుడు. కాబట్టి మరణము సంభవించే పరిస్థితులు ఎదురైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మరణము తప్పించుట ప్రభువుని యెహోవా వశంలో ఉంది. మరణమును గెలిచిన ప్రభువు మనలను కూడా బ్రతికించగలడు, మరణాన్ని నుండి తప్పించగలడు. ఈ సందర్భంగా నిజంగా జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక కరెంట్ ఆఫీసులో దేవుళ్ళు అనబడే అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి పండుగకు కూడా ఆ కరెంట్ ఆఫీసులో ఉన్న ఏఈ గారు అన్ని ఫోటోలకు దండలు వేస్తూ ఉన్నాడు. కానీ యేసుప్రభు వారికి దండ వేయట్లేదు. ఈ విషయాన్ని లైన్మెన్ ప్రతిసారి గమనిస్తూనే ఉండేవాడు. ఆయన్ని అడిగేవాడు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ బాధపడతారు కదా, ఎందుకు యేసుప్రభు వారికి దండ వేయడం లేదని. అయితే ఒకసారి ఏఈ గారు చెప్పారు, ఎందుకు నేను ఆయనకు దండ వేయడం లేదంటే, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన మృతుడు కాదు, ఆయన మరణించి తిరిగి లేచినవాడు. బ్రతికి ఉన్న ఆయనకు దండ ఎలా వేస్తామో అని. అప్పుడు లైన్మెన్కి అర్థమైంది. ఏఈ గారితో అంటున్నాడు, అయితే బ్రతికి ఉన్న దేవుడు నాకు కూడా కావాలి అని. నిజమే, మనం ఆరాధిస్తున్న ప్రభు బ్రతికి ఉన్న ప్రభు. ఆయన మనకుండగా దేనిని గూర్చి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేనిని గూర్చి మనం దిగులుతో కూర్చోవలసిన అవసరం లేదు. ఆయనను కలిగి ఉన్నందుకు మనం ధన్యులంగా ఉన్నాం, మనం అదృష్టవంతులం. అందుకే భక్తుడు చెప్తున్నాడు చూడండి, కీర్తనలు 32వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని.
నిజంగా మనం ఎంతో ధన్యులమో. మనము మృతులను ఆరాధించడం లేదు, చనిపోయి సమాధిలో ఉండిపోయిన వారిని ఆరాధించడం లేదు, తిరిగి లేవలేని వారిని ఆరాధించడం లేదు. బ్రతికి ఉన్న ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మీ జీవితంలో ఏ భయ కారణం మీలో ఉన్నా, మరణాన్ని గురించి భయం కలుగుతూ ఉన్నా, ఫ్యూచర్ ఎలా ఉంటుందోనో భయం కలుగుతూ ఉన్నా, నా బిడ్డలు ఎలా ఉంటారోనో భయం కలుగుతూ ఉన్నా, దేనిని గురించి భయం కలుగుతున్నా భయపడకండి. నీ శరీరాన్ని నువ్వు చూచుకుంటే నీకు భయం అవుతుంది. నీ ఆరోగ్యాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే నీకు భయం కలుగుతుంది. నీ బలాన్ని, నీ ధనాన్ని, లేక నీ కెపాసిటీని నువ్వు చూసుకుంటే నువ్వు భయపడుతూనే ఉంటావు. కాబట్టి నీకంటే, నీ సమస్యల కంటే గొప్పవాడైన ప్రభువుని చూడు. ఎందుకంటే ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎరికో గోడలను కూల్చిన దేవుడు. ఆయనను చూస్తూ ముందుకు సాగు. నీ ప్రతి భయము నుండి కూడా నువ్వు విడిపించబడతావు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో నీవు ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన సమస్యలో ఉన్నావా? అయినా సరే పర్వాలేదు, భయపడొద్దు. నీ ప్రక్కన ఎవరున్నారంటే బ్రతికి ఉన్న ప్రభు ఉన్నారు. ఎరుకో గోడ లాంటి ఆటంకాలు నీ జీవితంలో ఉన్నాయా? ఈ గోడ నేను ఎలా దాటగలుగుతాను, ఈ ఆటంకము నేను ఎలా దాటగలుగుతాను, ఈ సమస్య నేను ఏ విధంగా దాటుతాను, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఏ విధంగా నా జీవితం కొనసాగుతుంది అనుకుంటున్నావా? భయపడద్దు. నీ ప్రక్కన యేసయ్య ఉన్నారు, బ్రతికి ఉన్న ప్రభు ఉన్నారు. ఎరుకో గోడలను కూల్చిన దేవుడు నీ పాపాన్ని, నీ శాపాన్ని కూడా కూల్చివేయగలడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ ప్రతి సమస్యను కూడా 2 పాయలుగా చేయగలడు. నీ సమస్యలో నుండే నీకు జవాబునివ్వగలడు. నీ సమస్యలో నుండి నీకు సొల్యూషన్ చూపించగలుగుతాడు. నీ సమస్యలో నుండే దేవుడు అద్భుతాన్ని చేయగలుగుతాడు. ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, నీ అనారోగ్యాన్ని చూచి, నీ వ్యాధిని చూచి కృంగిపోవద్దు. నీ పక్షంగా యేసయ్య ఉన్నాడు. ప్రియ సహోదరుడా, నీ అపజయాలను, నీ బలహీనతలను చూచి భయపడొద్దు. యేసయ్య నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. భయపడకు, నీ దేవుడను, దిగులు పడకు, బలపరతును. భయపడకు, నీ దేవుడను, దిగులు పడకు, బలపరతును. నీకు సాయం చేయువాడను, నీకు సాయం చేయువాడను. నాదు నీతితో ఆదుకొందును. తల్లి అయిన మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చిక్కి ఉన్నాను, నిన్ను చిక్కి ఉన్నాను, చిక్కి ఉన్నాను, నిన్ను చిక్కి ఉన్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక నూతన దినమున నేను స్తుతించి నేను ఘనపరిచే కృపను అనుగ్రహించారు. నీకు కృతజ్ఞతలయ్యా. అనేక మంది దినమును చూడలేని వారు ఉన్నారు. నీ కృపతో మరి ఒక దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతునని. బ్రతికి ఉన్న తండ్రి, నీ ఉండగా మేము భయపడమయ్యా. మమ్మల్ని బలపరిచి నీ ఉండగా మేము భయపడం తండ్రి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఈ మాటలు ఎంతమంది విన్నారో ప్రతి ఒక్కరిని నీ చేతిలో పెడుతున్నాను నాయన. వారు ఏ సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నారు, ఏ భయములు వారిని వెంటాడుతూ ఉన్నాయో, వేటిని గూర్చి వారు కలవరంతో ఉన్నారో, ప్రతి భయము నజరేయుని యేసు నామములో తొలగిపోనుగాక. ప్రతి విధమైన దిగులు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ప్రతి గలిబిలి వారిని విడిచిపెట్టాలి. వేటిని గూర్చి వారి హృదయం కలవరంతో ఉందో, గలిబిలిగా ఉందో, ప్రతి దాని నుండి విడిపించండి అయ్యా. ఆ సమస్యలన్నిటి నుండి విడిపించగల శక్తి నీకుంది. నువ్వు బ్రతికి ఉన్నవాడవు కాబట్టి ఎవ్వరూ భయపడక్కర్లేదు, ఎవ్వరూ దిగులు పడక్కర్లేదు. నేను నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సహాయం చేయండి.
మరి ముఖ్యంగా అనేక మంది వారి సమస్యలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని నీ చేతులు పెడుతున్నాను నైనా. ప్రతి సమస్యను చూస్తున్నావు, ప్రతి వేదనను చూస్తున్నావు, ప్రతి దిగులును చూస్తున్నావు, ప్రతి శ్రమను చూస్తున్నావు. వారు దాటలేని ప్రతి పరిస్థితిని చూస్తున్నావు. వారికి చేతకాని సమస్యలన్నిటి నుండి విడిపించండి. వారు చెయ్యలేని ప్రతి విషయాన్ని మీరు చేయండి. వారు వెళ్ళలేని ప్రతి మార్గమును మీరు సరళం చేయండి. వారికి అసాధ్యమైన ప్రతి విషయాన్ని మీరు సాధ్యపరచండి నైనా. ప్రతి కుటుంబంలో అద్భుతములు ప్రారంభించండి అయ్యా. ఎన్నో రోజులుగా సఫర్ అవుతున్న ప్రతి విషయము కూడా సాల్వ్ చేయండి తండ్రి. ప్రతి కుటుంబంలో అద్భుత కార్యములు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరమైన సాక్ష్యములు వినబోతున్నాం, యేసునామములో నమ్ముతున్నాను. ప్రతి కుటుంబంలో అద్భుతాలు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి. ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఆశ్చర్యకారములు పొందుకోవాలి, గొప్ప శాంతిని పొందుకోవాలి, గొప్ప నెమ్మదితో నింపబడాలి ప్రతి కుటుంబము, గొప్ప ఆనందంతో నింపబడాలి ప్రతి కుటుంబము. తండ్రి, నీ సన్నిధిని వారు అనుభవించి నీ ఆనందాన్ని వారు పొందుకొని గొప్ప కృపను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి సంతోషముతో ఈ దినమును ముగించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దిగులు పడుతున్నవా, భయపడుతున్నవా? గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు, బ్రతికి ఉన్న ప్రభువుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఈ వాగ్దానం నా కొరికి దేవుడు నాతోనే మాట్లాడాడు అన్నవారు ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.